పట్ల అధికారుల పట్ల చేసిన వ్యాఖ్యలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన మరుక్షణం ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు మహిళలే అయినా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారని చెప్పారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తరలించిన విషయం జగన్కి తెలీదా అంటూ ప్రశ్నించారు. వాస్తవాలు తెలియకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగ్గదని అన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగితే కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించలేదని జగన్పై రమేష్ ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు సహా హోంమంత్రి, ఎమ్మెల్యేలు ఎసెన్షియా ఫార్మాను సందర్శించడంతో పాటు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారని చెప్పారు. వైద్యం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. పరిహారం ముఖ్యమంత్రి దిగక ముందే ఫోన్లో మాట్లాడి కలెక్టర్ గారు నిన్న ఉదయం 10 గంటలకే ₹1,00,00,000 చనిపోయిన వారికి, 50 లక్షల రూపాయలు డ్యామేజ్ అయిన వారికి, పార్షియల్ డ్యామేజ్ అయిన వారికి 25 లక్షల రూపాయలు హాస్పిటల్ దగ్గరే కంపెనీ వాళ్ళతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ముఖ్యమంత్రి రాకముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే పాలిమర్స్లో విశాఖపట్నంలో అప్పుడు గజ్వాక్ దగ్గర ఏదైతే జరిగిందో అప్పుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? మీరు కనీసం నువ్వు ఎయిర్పోర్ట్లో కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళా, కేవలం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు. నువ్వు ఎంతసేపు ఉన్నావు ఆ రోజు విశాఖపట్నంలో? ఒకసారి కంపేర్ చేసుకుని చూడు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తా, నువ్వు ఆ రోజు ఏం మాట్లాడేవో. అసలు అధికారులు ఎయిర్పోర్ట్లో నువ్వు దిగుతానే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని ఎయిర్పోర్ట్ లాంజ్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మొట్టమొదటిగా నువ్వు పేషెంట్ అన్నా చూడాలి, జరిగిన స్పాట్ కన్నా పోవాలి, దాని తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడి ఏం జరిగింది, ఎట్లా చేద్దామని చెప్పి మాట్లాడింది. నువ్వు ఈరోజు మాట్లాడింది ఒకసారి బేరీ చేసుకొని చూడు. మీ పార్టీ వాళ్ళని అడుగుతాం.